నిజాన్ని నిజంగా మాట్లాడండి. ఇక్కడ మగవాళ్ళ భావజాలమే ఇలా ఉందా, లేదు నిజంగా స్త్రీలు కట్టుబట్టులు ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి, మీ అభిప్రాయం. కొంతమంది ఏం చేస్తారంటే ఆన్ కెమెరా వచ్చినప్పుడు ఇలా ఎలా చెప్తారు, కెమెరా ముందు ఇలా ఎలా అంటారు, అది తప్పు అంటారు. ఆఫ్ కెమెరా వెళ్ళేటప్పటికి కెమెరా ముందు అంటాం కానివ్వండి కానీ వెనక అని ఇట్లా మాట్లాడదు. సో ఇది కాదు నాకు కావాల్సింది. మీరు నిజంగా నిజాన్ని నిర్భయంగా, ఇది మగవాడి అహంకార ధోరణియా, లేదు అంటే ఎక్కడైనా కొంతమంది హీరోయిన్ లాంటి వాళ్ళు ఎవరైనా కట్టుబొట్టుల్లో లైన్ తప్పుతున్నారా, అది వాళ్ళ స్వేచ్ఛ, మగాడు కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. రంగనాయకమ్మ కూడా, రచయిత రంగనాయకమ్మ కూడా గతంలో ఏమన్నారంటే చంకలు కనిపించేలాగా ఇలాగ డ్రెస్ వేసుకోవడం తప్పు, మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా తప్పు అని అంటూ ఉన్నారు. సో అసలు అశ్లీలత అంటే ఏంటి, సామాజిక బాధ్యత అంటే ఏంటి, సభ్యత అంటే ఏంటి, అసభ్యత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మనకు అందుబాటులో ఉన్నారు దువ్వాడ దంపతులు, దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ మాధురి గారు ఒక మహిళ కాబట్టి నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, శివాజీ మాటలు తప్పు అని చాలా మంది మహిళలు అంటున్నారు, కాదు అని మరికొంతమంది మహిళలు అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ పురుషులు కూడా తప్పుపడుతున్నారు. ఒక మహిళగా మీరు ఎలా చూస్తున్నారు శివాజీ వ్యాఖ్యల్ని? అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు కంప్లీట్ గా తప్పనట్లేదు, కానీ అతను చెప్పే పద్ధతి తప్పు అని అంటున్నారు. అతను కొన్ని మాటలు దొరికాయి, అవన్నీ తప్పుగా మాట్లాడారు. చెప్పే విధానం బట్టి ఏదైనా ఉంటుంది. సో అతను మాట్లాడే మాటలు కొన్ని బాగాలేదు. సో అవైతే అతను వెనక్కి తీసుకొని సారీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి క్లియర్. మాధురి గారు, ఇక్కడ కేవలం శివాజీ గురించి కాదు మాట్లాడేది. గతంలో చాలా మంది ఎప్పటి నుంచో స్త్రీ ఎలా బట్టలు కట్టుకోవాలి, ఎలా బట్టలు కట్టుకోకూడదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారు, మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు, కొంతమంది పెద్దలు మాట్లాడారు, సామాజికవేత్తలు మాట్లాడారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడారు. ఇప్పుడు శివాజీ మాట్లాడాడు. సో ఇప్పుడు శివాజీ మాటల్ని పక్కన పెడితే అసలు నిజంగా స్త్రీ ఎలా కట్టుకోవాలి అనేది ఏమన్నా ఉందా? అది ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ధరిస్తున్నటువంటి దానిలో అసభ్యత ఏమన్నా ఉందా? వాళ్ళ చూసినట్టు కట్టుకోవచ్చా? అంటే శివాజీ గారిని అసభ్యత ఏమైనా ఉందంటే కొంతమంది హీరోయిన్స్ అసభ్యంగానే బట్టలు వేసుకుంటున్నారు. పర్టికులర్ గా ఇవే బట్టలు కట్టుకోవాలని నేను చెప్పను, కానీ స్త్రీ అనేది ఎప్పుడు కూడా చీర కట్టుకుంటే నిండుగా అందంగా ఉంటుందని అందరి ఒపీనియన్. మా ఆయన అయితే ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు, స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా చీరలో కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని చెప్తారు. సో ఈ మధ్యన జనరేషన్ లో కొంత మితిమీరి బట్టలు వేసుకుంటున్నారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చెప్పే విధానం అది కరెక్ట్ కాదు. అలాంటి వర్డ్స్ యూజ్ ఈ పాయింట్ లో సూటిగా మాట్లాడదు. మితిమీరిన బట్టలు శివాజీ కూడా అదే. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్, ఆయన హీరో కాబట్టి సినిమాలో చిగిరి చిగిరి సాంగ్ లో కూడా సామాన్ అనే పదాన్ని వాడారు. గతంలో కూడా కొంతమంది యూట్యూబర్లు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సామాను అనే పదాన్ని మహిళలే వాడారు. సో ఇక్కడ శివాజీ కూడా దాన్ని ఎలా, ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియక బహుశా అంగాంగాలు కనబడకుండా అనే దాన్ని సామాను అని అనుండొచ్చు. సో ఇక్కడ శివాజీ స్త్రీ ఎలా బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు అని మాట్లాడాడో దానిపైన అభ్యంతరమా, సామాను అని మాట్లాడిన మాట పైన అభ్యంతరమా? అసలు అభ్యంతరం అంటే అభ్యంతరమే అండి. తనందరూ చెప్పడానికి కానీ చెప్పకూడదు కదా. ప్రతి స్త్రీకి తెలుసు కదా, సార్ చెప్పినట్టు స్త్రీ అనేది ఒక లోకానికి సంబంధించింది కాదు కదా. ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఒక స్త్రీ కాబట్టి, ప్రతి ఇంట్లోని కూడా ఒక మహిళ ఉంటుంది కాబట్టి, సో ఒక మహిళని కించపరుస్తూ ఒక స్టేజ్ మీద ఒక మైక్ లో మాట్లాడడం అనేది తప్పు కాదు. శివాజీ లాగా మాట్లాడితే అది కించపరిచినట్ట, లేదు ఒక సభ్యతగా ఉందాం. అంటే సమాజం అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు. సో స్త్రీ ఎక్కడైనా ఒక లైన్ దాటుతూ ఉంటే, సామాజిక బాధ్యతను విస్మరిస్తూ ఉంటే పురుషుడు చెప్పొచ్చు, స్త్రీ కూడా రియాక్ట్ కావచ్చు. సో ఇది ఆ ఉద్దేశంలో చెప్పింది. అంటే బట్టలు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది కట్టుబొట్టు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు, కానీ కట్టుబొట్టు అనేది స్త్రీని అణగదొక్కడానికి మాత్రమే అంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. సో నిజానికి ఒక్కడే. ఇప్పుడు ఖుషి ముఖర్జీ ఉన్నారు, కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆమె ఏమీ వేసుకోకుండా బయటకు వచ్చేస్తున్నారు, ఏమీ వేసుకోవట్లేదు. నేను చూపించాలంటే నాకు బాధగా ఉంది. ఆమె కూడా ఒక నటి. సో అలాంటి నటి గురించి శివాజీ ఉండొచ్చా, లేదు మొత్తం స్త్రీలను జనరలైజ్ చేసి మాట్లాడా? నాట్ ఓన్లీ శివాజీ లాంటి వాళ్ళు. మరి ఖుషి ముఖర్జీ ఉంది, ఏమి వేసుకోవట్లేదు, ఏమి వేసుకోకుండా వచ్చేస్తుంది బయటికి. అది ఆమె ఇష్టమైన తప్ప. అంటే శివాజీ గారు అలాంటప్పుడు అలా వేసుకున్న మహిళలతో మాట్లాడితే బాగుంటుంది. ఒక పబ్లిక్ డొమైన్ లో, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా మైక్ పెట్టి మాట్లాడడం తప్పు కాదు అంటాను. శ్రీనివాస్ గారు,
మీరేం చెప్తారు? ఒక మగాడిగా స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ ని ధరించొచ్చా, లేదు ధరించకూడని విధానం ఏమన్నా ఉందా, అది స్త్రీకి సంబంధించిందేనా, మగవాడు కలగజేసుకోకూడదా? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మాట వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు, స్త్రీ వేషధారణ గురించి మగవాళ్ళు తరచూ మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది మగవాడు అసలు ఏ విధంగానూ మాట్లాడకూడని అంశమా, లేదు అంటే కొంతమంది అసభ్యకరంగా డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మగవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు డ్రెస్సింగ్ లో అసభ్యత సభ్యత అనేది ఉందా లేదా? రోహిత్ గారు, ఇది ఒక సమాజానికో ఒక కాలానికో సంబంధించినటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఇందులో చాలా మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు గత కాలంలో ఒక డ్రేప్ వేసుకుని మహిళలు ఉండేవారని, తర్వాత బ్రిటిష్ వారి వల్ల ఈ సాంప్రదాయం వచ్చిందని, ఇలాంటివన్నీ అవగాహన లేనటువంటి మాటల కింద పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే నాగరికత, అనాగరికత